మీరొచ్చి 15 minutes అవుతుంది. మీరేం మాట్లాడలేదు. మీ ప్రాబ్లం ఏంటో చెప్తే ఒక డాక్టర్గా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నా పేరు విక్రమ్. ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక లైఫ్ అంతా బోర్గా సాగిపోతున్న టైంలో నేను ఒక అమ్మాయిని చూశాను. పూల వర్షం కురవలేదు, మెరుపు మెరవలేదు, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అస్సలు వినపడలేదు. అయినా నాకు తను కనపడింది. తన చూపు నన్నేదో మాయ చేసింది. నెక్స్ట్ డే నుంచి నా లైఫే చేంజ్ అయింది. రోజు 10 గంటలకు లేచేవాడిని, 6ంటికే లేవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం నా బాడీకి పర్ఫ్యూమ్ స్మెల్ చూపించాను, నా ఫేస్కి మేకప్ టచ్ ఇచ్చాను. ఇక ఆ క్షణం నుండి తనకి బాడీగార్డ్లా మారిపోయాను. ఎంతలా ఫాలో అయ్యానంటే హచ్చుకుక్క ఫాలోయింగ్ రికార్డ్ని బ్రేక్ చేసేంత. అరే రోజ్ ఫ్లవరు, అరే అది నా పువ్వురా. అరే వదులు బాస్, I love you. బాస్ వదులు బాస్, వదులు బాస్, వదులు. వదులు. ఏంటి భయ్యా నువ్వు? తన కోసం నా జీవితాన్ని రాసిచ్చేయాలనిపించింది. ఇక అక్కడి నుంచి నా లైఫ్ స్టైల్ లవ్ స్టైల్గా మారిపోయింది. నేనంటే నీకెంత ఇష్టం? అది మాటల్లో చెప్పలేనంత. అయితే చేతులతో చెప్పు. ఇంత, కాదు, ఇంత, కాదు, ఇంత, కాదు, ఇంత, కాదు. ఇంత. నేను చెప్పను. అబ్బా చెప్పు. నేను చెప్పను. చెప్పు 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 నేను చెప్పు చెప్పను. చెప్పు. వెన్నలేము కూలినట్టు నిన్ను నాకు చూపినట్టు ఏదో మాయ చేసినావులే. రంగుల పెదాల పైన రేణు మాలు పూసినట్టు నవ్వుతోనే చంపుతావులే. నేనే ఇలా ఒక్కసారిగా నమ్మే
లేదులే. ఓ ఓ. ఉంటే మరి నీ పక్కనే ఇలా గుండె ఆగుతున్నది. ఓ ఓ. వెన్నలేము కూలినట్టు నిన్ను నాకు చూపినట్టు ఏదో మాయ చేసినావులే. రంగుల పెదాల పైన రేణు బోలు పూసినట్టు నవ్వుతోనే చంపుతావులే. నాతోనే ఉన్నానా, నడిచేది నేనేనా, నా చుట్టూ ఏమున్నా చూసేది నిన్నేనా. గాలి పంపెనే నిరాయ భారమే, శ్వాస నింపితే నా ప్రాణమయ్యనే. ఉన్న ఒక్క జన్మ నీది కాదా మరి. పెన్నలేము కూలినట్టు నిన్ను నాకు చూపినట్టు ఏదో మాయ చేసినావులే. రంగుల పెదాల పైన రేణు బోలు పూసినట్టు నవ్వుతోనే చంపుతావులే. అలా హ్యాపీగా సాగిపోతున్న నా లైఫ్లోకి, నా లవ్లోకి ఒక విలన్ ఎంటర్ అయ్యాడు. తనని ట్రాప్ చేసి నా లవ్ని దూరం చేశాడు. ఆ రోజు నుంచి తను నాకు కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. తన ఇంటికి వెళ్తే తాళం వేసింది. తన కోసం తిరిగి తిరిగి బండ్లో పెట్రోలు, కంట్లో కన్నీరు రెండూ కరిగిపోయాయి. తన చూపు కోసం, తన మాట కోసం చాలా ఎదురు చూశాను. అలా 2 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు సడన్గా తను నా దగ్గరకు వచ్చింది. మిక్కీ, తనను చూశాక చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ తన కళ్ళల్లో కన్నీళ్ళని చూసి ఆగిపోయాను. వాడికి తనంటే ఇష్టమని, తనని బంధించాడని, పెళ్లి చేసుకోమని వేధించాడని, సిగరెట్తో కాల్చి టార్చర్ చేశాడని చెప్పింది. నా ప్రేమని దూరం చేసినందుకు, తనని వేధించినందుకు వాణ్ణి చంపేయాలన్నంత కోపం వచ్చింది. నాకు తెలిసిన వాడి దగ్గర గన్ కొన్నాను. వాడుండే అపార్ట్మెంట్ తెలుసుకున్నాను. లిఫ్ట్ ఎక్కాను. వాడింటి కాలింగ్ బెల్ నొక్కాను. ఇంతకతని పేరేంటి? అభిరామ్. నా జోలికొస్తే ఊరుకుంటాను, కానీ నేను ప్రేమించిన అమ్మాయి జోలికొస్తే మాత్రం చంపేస్తాను. మెడిసిన్ ఇంటికి పంపించేయండి. ఏయ్, ఒక్క నిమిషం. షిట్! నన్ను వదిలే. నన్ను పెళ్లి చేసుకోలేదంటే చంపేస్తానంతే. చేసుకుంటావా? చేసుకుంటావా? Oh